హాయ్ ఎవ్రీవన్. రంజాన్ అనగానే చిన్నప్పటి విషయాలు ఈ రంజాన్ మంత్ అంతా గుర్తుకొస్తూనే ఉంటాయి. మా చిన్నప్పుడైతే రంజాన్ మంత్‌లో ఈవినింగ్ ఎప్పుడవుతుందా? ఇఫ్తార్ టైమ్ ఎప్పుడవుతుందా? మాకిష్టమైనవన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు తిందామా అని ఇఫ్తార్ టైమ్ చూసుకుంటూ ఎక్కువ సార్లు ఆ వాచ్‌ని చూస్తూ ఉండేవాళ్ళం. అలాగా టైం చూస్తూ ఎప్పుడవుతదా ఇఫ్తార్ టైము? ఎప్పుడవుతదా? ఎప్పుడు తినాలా? అని ఎదురు చూసేవాళ్ళం. ఆ ఫన్నీ సంఘటనలన్నీ గుర్తుకొస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తూ ఉంటుందో. అయితే మా తమ్ముళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండకపోయినా సరే మార్నింగ్ 4:00కి మేమందరం తింటుంటే నిద్ర లేచిపోయేవారు. లేచేసి ఉపవాసం ఉండకపోయినా సరే వాళ్ళు సహర్ మాతోటి కలిసి తినేసి మళ్ళీ పడుకునేవాళ్ళు. మా జువేరియా కూడా సేమ్ ఇలాగేనండి. చిన్నప్పుడైతే తను అలాగే మేము లేచి మార్నింగ్ టైమ్ సహర్ చేసేటప్పుడు తను కూడా టక్కుమని లేచిపోయేది. లేసి మాతో పాటు తినేసి మళ్ళీ పడుకునేది. అదే స్కూల్ టైమ్ అవుతుంది మార్నింగ్ లేవమంటే మాత్రం అస్సల లేచేది కాదు. ఇంకొకటి క్యాన్‌లు తీసుకొని గంజి కోసం మసీదులకి మా తమ్ముళ్ళని, మా నాన్నగారిని పంపించేసేవాళ్ళం. అక్కడి నుండి వాళ్ళు గంజి ఎప్పుడు తీసుకొస్తారా? ఎప్పుడు తినాలా? ఇంట్లో చేసిన గంజి కన్నా మస్జిద్‌లో చేసిన గంజి మా అందరికి అమృతంలా అనిపించేది. ఆ గంజి అయితే ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాము. కానీ ఇంట్లో ప్రతిరోజు మా వారికి రంజాన్ మంత్ అంటే ఆ గంజి ఉండాల్సిందే మా ఇంట్లో. ప్రతిరోజు మేము ప్రిపేర్ చేస్తూనే ఉంటాం ఇంట్లో. రంజాన్ ఎప్పుడొస్తుందా అని 11 నెలల నుండి వేచి చూస్తూ ఉంటామనమాట. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఈ మంత్ అంతా తింటాం కాబట్టి, ఈ మంత్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సహార్ టైంలో నిద్ర మత్తులో లేచి తినటం, ఇఫ్తార్ టైంలో అందరూ హుషారుగా కూర్చొని కలిసికట్టుగా తినటం. ఇవన్నీ మా రంజాన్ వల్ల మర్చిపోలేని అనుభూతులు మా అందరికి. థాంక్ యూ.